హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కైమా పస్తాలు ఏ విధంగా చేయాలో ఈ వీడియో ద్వారా చూడండి. చాలా ఈజీ అండి. మరి కైమా కర్రీ ఎలా చేయాలో మన అందరికీ తెలుసు. అయితే వాటిలో మటర్స్ వేసానమాట. కైమా కర్రీ చేసినప్పుడు మరి డ్రైగా అయిపోవాలన్నమాట ఆ కర్రీని. ఎందుకంటే కొంచెం వాటర్గా ఉంటుంది కదా, అలా ఉండకూడదండి. డ్రైగా అయిపోతే అది చల్లారి పెట్టేయాలి. చల్లారి పెట్టి మనం పక్కనే ఒక పూరికి తయారు చేసుకున్న ఇవి ఉంటాయి కదా పిండి, అంటే నేను గోధుమ పిండి మైదా పిండి రెండు కలిపి చేశాను అనమాట. అలాగా డ్రైగా అయిపోయినటువంటి కైమాని అలాగ వేసి దాన్ని ఫోల్డ్ చేయాలి. ఆ ఫోల్డింగ్ కూడా మనం చాలా నీట్గా చేసుకుంటే మరి చూపుకు కూడా బాగుంటుందండి ఇది. ఇగోండి ఇలాగా. అయితే నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను కాబట్టి సరిగ్గా నేను చేయలేకపోతున్నాను. మీరైతే ఇంకా నీట్గా చేస్తారు చూడండి. ఇది మనం చిన్న సైజు కూడా ఇంకా చేసుకోవచ్చండి, కానీ మా ఇంట్లో వాళ్ళకే కదా, అందుకే కొంచెం పెద్ద సైజు చేస్తాను. మనం ఎవరికైనా పంచాలనుకోండి ఒక సైజు మనం పెట్టుకోవాలన్నమాట. అయితే ఇది మటన్ కైమా అనమాట. ఇది చేసేటప్పుడు మరి చాలా డ్రైగా చేస్తేనే ఇది నూనెలోని మనం వేగనిచ్చినప్పుడు అది బయటికి రాకుండా దీన్ని కవర్ చేయాలండి. ఎందుకంటే అది కానీ సరిగ్గా మనం ఫోల్డ్ చేయకపోతే నూనెలోని వేసినప్పుడు అది బయటికి వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఫోల్డింగ్ కూడా చాలా చక్కగా మనం చెయ్యాలండి. ఇంకోటి ఏంటంటే కళాయి కూడాను మనము ఇది ములిగినంత ఆయిల్ కూడా వేసుకోవాలి. అది కూడా కొంచెం పెద్దగా ఉండాలి. అదే చిన్నదనుకోండి మనం ఒక్కొక్కటే మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. అయితే మన ఇంట్లో వాళ్ళకే కాబట్టి ఒక 10 చేశానండి. కాబట్టి ఈ 10 కూడా ఈ కళాయికి సరిపోయింది. అదే మీరు ఎక్కువ అనుకోండి, కొంచెం పెద్ద కళాయి పెట్టుకుంటే బాగా అది ఫ్రై అవుతుంది అన్నమాట. ఇదిగోండి చూసారు కదా ఎంతో చక్కగా వచ్చేయండి ఇవి. ముందుగా నేను పూరీలన్నీ చేసేసుకొని అప్పుడు ఈ కర్రీ ఏమో బాగా ఎండబెట్టేసి, అంటే ఫ్యాన్ గాలికి ఎండబెట్టేసి అప్పుడు చేసుకున్నాను అనమాట. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, హెల్దీ ఫుడ్ ఇది, అందరూ ఇష్టపడతారు. ఇవ్వండి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటూ ఉండాలి. ఇది గోధుమ పిండితో చేశాను కాబట్టి కొంచెం ఈ కలర్ వచ్చిందండి. లేకపోతే తెల్లగా రావాలంటే మనం ఉత్తి మైదా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా. అలాగే మేము మొన్న పిఎం పాలెం వెళ్తేప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళందరూ కూడా ఎరుషులేం వెళ్ళి వచ్చారనమాట. అయితే వాళ్ళని చూడడానికని పలకరించడానికని వెళ్తే వాళ్ళు అప్పటికప్పుడే ఆపాలు ఎవరైనా వస్తే అప్పటికప్పుడు ఏదో ఒక రెసిపీ చేసి పెడతారట. అయితే మేము వెళ్తాడో ఆపాలు వేశారు. ఆపాలతో కూడా కర్రీ, చికెన్ కర్రీ అనమాట. ఇది కేరళ రెసిపీ అట. చాలా బాగున్నాయండి ఇవి. ఆ రోజుల్లో కుండల మీద వేసేవారు, కానీ ఇప్పుడేమో వాళ్ళ చిన్న కళాయిలోని తిప్పి వేస్తున్నారు. చూసారు ఎంత చక్కగానే సర్వ్ చేశారని. ఇదిగోండి వీళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు. వీళ్ళ ఇంటికి వెళ్ళాం, అంకుల్ వాళ్ళ ఇంటికి. అప్పుడు ఆ రోజుల్లో నా పిఎం పాలెంలోని ఇల్లు ఫస్ట్ వీళ్ళు కొనుక్కున్నారటండి, ఈ ఫ్లాట్. ఇప్పుడు చూడండి ఎన్ని ఫ్లాట్స్ వచ్చాయి, చుట్టూ అపార్ట్మెంట్స్ వచ్చాయి ఇవన్నీ. చూసారు కదా. ఆ రోజు నైట్ ఒక 7:30 అలాగ అయ్యిందనమాట. ఆ టైంలో వీడియో తీశాను. ఎంత బాగుందో ఊరంతా కూడా. ఏదో ఫ్లైట్ మీద వెళ్తుంటే కిందన చూసినట్టుగా ఉందండి. అంత చక్కగా ఉంది ఊరు పిఎం పాలెం. చూసారు కదా. ఇకండి ఆ ఇల్లంతా కూడా ఎంతో నీట్గా పెట్టుకొని ఉంచుకున్నారు. అది ఇక్కడ చిక్కుడుకాయలు ఏంటని అనుకుంటున్నారా? ఇక్కడ చాలామంది అండి చిక్కుడుకాయలు మొత్తం ఆ కాయ ప్రకారంగా కట్ చేసి కూర వండుకుంటున్నారు. ఎప్పుడు అలా చేయకూడదు. ఎందుకంటే చాలామంది మరి తెలుసో తెలీదో కానీ లోన పురుగులు ఉంటాయండి. ఇవేం నార అది ఉంటుంది కదా, తీసి రెండు కూడా పాయలుగా చీల్చి కట్ చేసి ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు నీటిలోను కూడా కడుక్కోవచ్చు. కడిగేసి అప్పుడు మనం కూర వండుకోవాలండి. ఏదైనా కడిగి చేస్తేనే దాని మీద ఉన్న ఈ మందులు అవి జల్లుతారు కదా, అవన్నీ కూడా పోతాయి. ఇక్కడ ఫ్లవర్స్ ఏంటని చూస్తున్నారా? ఇదిగోండి మేము బొకే కొనడానికి వెళ్తాడు. ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయండి. అయితే ఈ బొకేలు ఇచ్చే బదులు ఒక ఫ్లవర్ పాట్స్ ఇద్దామని అనుకున్నాం, కానీ ఈ బొకేస్ చూడగానే మాకు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యామండి. ఇవ్వండి
కానీ చాలా ఖరీదుగానే ఉన్నాయి అన్నీను. మరి ఎందుకంటే ఎవరికైనా హానర్ చేయడానికి దానికి మరి చక్కగా ఈ ఫ్లవర్ బొకేస్ బెంగళూరు నుంచి వస్తాయటండి. ఈ పువ్వులన్నీ కూడాను చెప్తున్నారు. చాలా ఖరీదులు ఇవన్నీ కూడాను. మనం ఏ కాకుండా ఏదో అలాగా పక్కన పడేస్తాం, కానీ చాలా ఖరీదులు ఇవి. ఎందుకంటే ఏదైనా సరే మరి బిజినెస్ కదా, బిజినెస్ అన్న తర్వాత మరి ఇంకంతే. ఇదిగోండి, ఇది ఎక్కడా లేదండి, ఇక్కడ మన సిరిపురం జంక్షన్లోనే ఉన్నదన్నమాట. మేము ఎప్పుడూ కొంటుంటాం. ఇదిగోండి, ఇక్కడ ఒక ఆంటీ ఇంటికి వెళ్ళాం అనమాట. ఆ ఆంటీ ఎప్పుడు కూడా మా అత్తగారు ఉన్నప్పుడు వచ్చేవారు. అయితే ఆ ఆంటీని చూడాలని అనిపించింది. మేము ఆ దారిని వెళ్తూ వెళ్తూ ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి పలకరించాం. చాలా హ్యాపీ అయిపోయారండి ఆ ఆంటీ. ఎందుకంటే ఎప్పుడో చక్కగా భానుమతి పాటలు పాడేది ఆంటీ. అలాగే మరి ఏ పాటలైనా సరే మరి సరిగమల మీద పాడేది ఆంటీ. ఇప్పుడు బాగా ఓల్డ్ అయిపోయారు కదా ఆంటీ, అందుకే మేము చూడడానికి వెళ్ళాము. ఇక నా ఆంటీ అంకుల్ ఇద్దరే ఉంటున్నారు వాళ్ళ ఇంట్లో. పిల్లలు ఉన్నారు కానీ వేరే వేరే దిక్కలు ఉంటున్నారు. అయితే మేము వెళ్ళగానే చాలా హ్యాపీ అయిపోయారండి వీళ్ళందరూ కూడా. అందుకే ఒక వీడియో తీసుకుంటాం ఆంటీ అని అంటే తీసుకోమ్మా అని అన్నారు. చూడండి అంకుల్ కూడా, ఆంటీకి ఫుల్ హెల్ప్ అనమాట అంకుల్. ఇవ్వండి, ఏదైనా భార్యాభర్తలు చక్కగా ఒకరు సహాయం చేసుకుంటా, అంటే ఆంటీ చేయలేరు అనుకోండి, అంకులే అంతా చేస్తున్నారు. ఏదైనా మరి ఇంకంతేనండి, దేవుని ప్రేమే వాళ్ళ మధ్యని నడిపిస్తుంది అంతే. ఇదిగోండి, ఎప్పుడూ చక్కగా అందరినీ పలకరిస్తూ ఉండేవారు ఆంటీ. ఈరోజు అలాగా ఒక మూలన ఉన్నారనమాట. అందుకే మేము చూడడానికి అలా వెళ్ళాము. ఇదిగోండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆంటీ. ఈ టైంలో ఏమీ అవసరం లేదండి వాళ్ళకి. ఎవరైనా పలకరించే వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే సగం బలం. చూసారు కదా. ఇక్కడండి సగ్గుజావ చూపిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా మోషన్స్ అయినప్పుడు, ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు, వాంతులు అయినప్పుడు ఇలాంటి సగ్గుబియ్యం మనం గ్రైండ్ చేసి త్వరగా అవ్వాలంటే ఇలాగా వాటర్లోని మనం చక్కగా చేసుకొని తాగితే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.